నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే ఎగతాళి చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. జగన్తోనే ఉంటా, వెన్నుపోటు పొడవలేని వెళ్లి సుభాష్ చంద్రబోస్. ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎకో పార్కు ప్రాంతం పర్యాటకంగాను అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వేప రావి చెట్లు నాటారు. ప్రతి ఒక్కరు కూడా ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో ఎంతో మహత్తరమైన కార్యక్రమం అన్నారు. ఇక పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా కూడా గ్రహించాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలన్నారు. తనకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం వన మహోత్సవం అని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరం అన్నారు. పవన్ కళ్యాణ్ వద్ద అటవీ, నరేగా శాఖలున్నాయి. 2 శాఖల సాయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా వేస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ JNTUలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. దేశీయ మొక్కలు పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అన్ని జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద
గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద. ఏపీ స్కూళ్లను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, త్వరలో ఇంటర్ స్పోర్ట్స్ మీట్లు, సైన్స్ ఫెయిర్లు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన భీమిల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠ్యాంశాల, బోధన సౌకర్యాలపై విద్యార్థినుల్ని ఆరా తీశారు. జీవితంలో లక్ష్యమంటూ ఉండాలని ఉపదేశించారు. ఈ స్కూల్ నుంచి 2 విద్యార్థినులు ఐఐటీలో సీట్లు సాధించడంపై మంత్రి అభినందించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి లోకేష్ సెల్ఫీలు దిగారు. గుజరాత్లోని జరిగినటువంటి జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నామని విద్యార్థినులు చెప్పగా మంత్రి అభినందించారు. అబ్దుల్ కలాం ఎందుకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది? మళ్ళీ వాళ్ళు ఈ మోల్కి ఇచ్చారండి, డ్రైనేజీ పక్కకి ఇచ్చేసారు. చాలా పెద్ద సమస్య సార్ ఇదే మనకి. పిల్లలతో మాట్లాడాను కదా సార్, మీరైతే నేను ఆల్రెడీ అయిపోయింది. పిల్లల్ని అడిగాను, అందరూ బయటకు పంపించి పిల్లలతో మాట్లాడాను. చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు చూస్తారు ఇంప్రూవ్మెంట్. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ప్రముఖ హీరోయిన్ మోడల్ జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడల్ నటి జిత్వానీ విషయంలో వైసీపీ నేతలు చేసిన అరాచకం దారుణమన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలన్నారు. జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్ని కావని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేదు అని గత ప్రభుత్వం రుజువు చేసిందని, దానికి నిదర్శనం సెలబ్రిటీ అయిన మోడల్ జిత్వానీ ఉదంతమే నిదర్శనమన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఆమెను హింసించారో వారిపైన అదే విధంగా కేసు ఉన్నటువంటి పోలీస్ పైన కూడా కేసు నమోదు చేసి చట్టపరంగా ఆమెకు న్యాయం చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వము అది దుర్మార్గము. పాపము ఆవిడ బాలీవుడ్ నటీమణి పడిన ఇబ్బందులు అది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. చూస్తే చాలా ఇన్కన్వీనియంట్గా కూడా ఉంది. వాళ్ళని ఎక్కడ బాంబే నుంచి తీసుకుని కిడ్నాప్ చేసి ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి ఆంధ్ర పరువు తీసిన పోలీస్ అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎన్ని దుర్మార్గ పనులు చేసింది. ఎంతోమంది పైన ఎస్సీ లీడర్స్ పైన కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాట్సాప్ పెడితేనే తీసుకెళ్ళి లోపల వేసిన వాళ్ళు సంగతి ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇది కేవలం వైసీపీ దుర్మార్గానికి ఒక నిదర్శనము. తప్పనిసరిగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వము దానిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఏంటి సార్, ఎక్కడ దారితీస్తుంది? ఇప్పుడు వైసీపీలో ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత అందరికీ తెలుసున్నమాట వాస్తవం. అది 151 సీట్ల నుంచి 5 పోయింది. అంటే 5. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వ్రతాల్లోని భాగస్వాములయ్యారు. అమ్మవారిని ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి అష్టోత్తర శతనామాలతో పూజలు జరిపించారు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించారు. సకల సౌభాగ్యాలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी अष्टलक्ष्मी समेत वरलक्ष्मी देवता मुद्रित जगदीशायनोदयः अनितनोदयः अनियानोदयः वैमानोदयः माणिक्यानोदयः अनापुराणोदयः अनिकण्ठनोदयः
पुण्याः फलिनीर्याफलानां समस्त भक्तजनानां नाना गोत्रार्थं संकल्पित अन्योन्य सहायेन भक्तजन सहायेन ब्राह्मण मुखेन वरलक्ष्मी देवता प्रीत्यर्थं तद्देवता प्रसादेन धनकनक वस्तुवाहन ओम श्रीं 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 कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः। भक्तजनानां सर्वदा श्रेयाभिवृद्ध्यर्थं लोक कल्याणार्थं क्रियमाणे अस्मिन् लक्ष्मीं क्षीरधश्च प्रसन्ना मम सर्वदा पुनरुरावृन्दो यत्र धीरा मनसा वाचमकृतात्रा सखाय स्वाहगामि तापगामि पूजगामि स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव अक्षुतवेदि स्थिरासनं कुरु प्रसीद प्रसीद प्राणप्रतिष्ठापनमुहूर्तः शुभमुहूर्तः। పోరాట యోధుడు నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అవుతోందని తెలిపారు. చంద్రబాబు ఐడియాలజీతో ఆయనను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిచేవాళ్ళన్నారు. చంద్రబాబు విధానాలకు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు. కొత్త విధానాలను అమలు కావాలంటే బాబు నిర్ణయంతోనే అవుతుందన్నారు. చంద్రబాబు నేటి తరానికి దాసనీయులని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. చంద్రబాబు గారు లాంటి లీడరు మన తెలుగు రాష్ట్రాలకి అంటే తెలుగు వాళ్ళకి ఎంతో పుణ్యం చేస్తే అట్లాంటి లీడర్ వాళ్ళు దొరుకుతారు మనకి. ఎందుకంటే ఏదన్నా తీసుకోండి, ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన విధానాలు కానీ అవన్నీ చూస్తే ఎవరు కూడా ఆయనకు సాటి లేరు. ఎస్పెషలీ ఫస్ట్ టైము సీఎంగా మరి రీఎలెక్ట్ అయిన తర్వాత 99లో ప్రతి ఒక్కళ్ళు ఆయనని సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. అది అంత ఈజీగా గుర్తింపు రాదండి, చాలా కష్టపడితేనే అది వస్తుంది. అంటే చీఫ్ మినిస్టర్ ఎస్, బట్ ఆయనను చూసి ఈరోజు ఎన్నో స్టేట్స్ ఆయన విధానాలు ఫాలో అవుతూ వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగినారనమాట. అందుకనే ఇప్పుడు అన్ని స్టేట్స్ హైలీ కాంపిటేటివ్లో వచ్చేసినాయి. మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అన్ని హైలీ కాంపిటేటివ్. వాళ్ళు కూడా ఎన్నో దాంట్లలో కంపెనీస్ తెచ్చే దాంట్లో కానీ లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ చాలా హైలీ కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని విధానాలు చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన విధానాలతోనే ఈరోజు అంత హైలీ కాంపిటేటివ్గా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అస్. ఒకటి పోతే చంద్రబాబు గారు కానీ అట్లే కంటిన్యూ అయిండింటే, కాన్స్టిట్యూషన్లో మనకి దుబాయ్ లాంటి కాన్స్టిట్యూషన్ ఉండింటే మనకు కూడా చంద్రబాబు గారు అట్లే కంటిన్యూ అంటే దుబాయ్ కన్నా మించిపోయేది మన ఆంధ్రప్రదేశ్, లేదంటే సింగపూర్ కన్నా మించిపోయేది. బట్ దురదృష్టం కొద్దీ మనకి సిస్టమ్ ఉంది, ఒక డెమోక్రసీ, ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో 2004లో మన పార్టీ వెళ్ళిపోవడం, 10 ఏళ్ళు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాము. అప్పుడే స్టేట్ స్ప్లిట్ కావడం జరిగింది. 9 నుంచి 14లో స్ప్లిట్ కావడము. దాని తర్వాత రివైవల్ అంటే క్రైసిస్లోనే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని టీడీపీ విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ మునుగుతున్న నావా అని గతంలో చెప్పానని, వైసీపీ మునిగిపోయిన నావా అని ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి ఆ పార్టీ అధినేత జగనే కారణమని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. త్వరలోనే మిగిలిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వేడతారని జోస్యం చెప్పారు. ఇంత జరుగుతున్నా జగన్ లో ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ తన తీరును, వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే వచ్చే ఎన్నికల తర్వాతైనా ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. పార్టీ అన్నది మునిగిపోయే నావ లాంటిది. ఆ నాయకుడి మీద కానీ ఆ పార్టీ మీద కానీ విశ్వాసం లేదు ప్రజలకి. అందుకే అంత చిత్తుగా ఓడించారు. ఈ ఒక్కరే కాదు, మోపిదేవి, బేదా మస్తారావులే కాదు, ఇవాళ డోర్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీలు ఎవ్వరు కూడా మిగలరు.
ఒక్కరు కూడా ఉండరు. అతి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు అటు ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎవరైతే ప్రజల్లో ఉన్నారో కొద్దో గొప్ప పేరున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ అవకాశం కానీ ఇస్తే ఆ పార్టీ క్లోజ్ అయిపోద్ది. అక్కడ ఏమీ లేదు. ఆ నాయకుడి మీద ఒక హిట్లర్ పరిపాలన చూశారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు ఎవరికి కూడా కనీసం మర్యాద లేదు. ఇంకా ప్రజలకే మర్యాద ఇస్తారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇవాళ ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి ప్రజలు ఏ విధంగా డిసైడ్ అయ్యారో ఆ నాయకులు కూడా అదే విధంగా డిసైడ్ అయ్యారు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఒకసారి పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ ఉన్న నేను కానీ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అవంతి కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బయటకు కూర్చొని 2-3 గంటలు బయట కూర్చునే పరిస్థితి ప్రోటోకాల్ ఉన్న మేము అంటే మా లాంటి వాళ్ళకి ఆ పార్టీలో దిక్కు లేకపోతే ఒక పార్టీ ఆఫీస్లో ఒక వీసీ వెళ్ళి కూర్చొని వీసీ వీళ్ళని లోపల పంపించండి వీళ్ళ లోపల పంపించే ఒక ధోరణి ఉండడం వల్ల ఇవాళ విశాఖపట్నంలో నాయకులు విసిగిపోయారు, ఎంపీలు విసిగిపోయారు, ఎమ్మెల్యేలు ఎవరికి ఇలువ లేకుండా చేసినటువంటి ఆ వీసీ ఇవాళ ఆ పార్టీని నాశనం చేసేసి ఎస్కేప్ అయిపోయాడు. ఇవాళ పూర్తిగా నష్టపోయింది ఎవరంటే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు సర్వనాశనం అయిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు, ఆ 5 రెడ్లు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఇంక మొత్తం మటాస్ అయిపోయారు. సో ఒక వ్యక్తిని కలవాలంటే ఒక విజయసాయిని కలవాలంటే మీకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే వీసీ ప్రసాద్ రెడ్డి ఆయన పంపించంటే పంపించేవాళ్ళు. అంటే 2-3 గంటలు ఎంపీలు ఎమ్మెల్యే కూడా మిగులుతున్నారంటే ఆ పార్టీ ఎలాగున్నది, ఎలా పరిపాలించారు, ఆ వీసీ ప్రభావం ఆ పార్టీ మీద ఎంత ఉందో అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించే ఇంత చిత్తుగా విశాఖపట్నంలో ఓడిపోయింది. ఇంకా ఆయన ప్రభావం ఇంకా ఇప్పటి వరకు మొన్నటిదాకా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించాం మేము. లేకపోతే ఇంకా షాడోగా ఉండేవాడు. లేకపోతే ఈ విశాఖపట్నం చాలా నాశనం అయిపోయేది. ఆ దుర్మార్గుల బారి నుంచి కాపాడినందుకు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించి సొంత గనులు కేటాయించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి పద్మ, వై సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ విశాఖలోనూ గత 1251 రోజులుగా కార్మికులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారన్నారు. ప్లాంట్ ని పూర్తిగా పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎంపీ భరత్, పల్లా శ్రీనివాస్ గాజువాక వద్ద ఎన్నికల ముందు జరిగిన మీటింగ్ లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ కాకూడదని అందరూ ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు కూడా ఈ రోజుకి 1251 రోజు అంటే సుమారుగా 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాలు మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇన్ని రోజులు మాత్రం ఈ దీక్షలు కొనసాగించటం. అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి వాళ్ళు ఏమాత్రం హామీలు ఇవ్వలేదు. తర్వాత ఇంక కొత్త ప్రభుత్వాన్ని అందరూ ఎన్నుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ప్లాంట్ కాపాడలేకపోయింది. కొత్త ప్రభుత్వం వస్తే ప్లాంట్ కాపాడుతుంది, విశాఖలో ప్రజలందరూ సంక్షేమంగా ఉంటారు, అలాగే నిరుద్యోగం తగ్గుద్ది అని చెప్పి అనుకున్నాము. కానీ ఈ రోజు వరకు కూడా అందరూ చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు ప్లాంట్ని కాపాడుతామని. ఎలా కాపాడుతారు? అందులో అసలు ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వటం లేదు, అలాగే సొంత గనులు లేవు, నిర్వీర్యం అయిపోతుంది ప్లాంట్. అంటే తెలియకుండా వాళ్ళు నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ ప్లాంట్ని ఖచ్చితంగా రక్షించుకోవటానికి మేము ఒక ప్రజాసంఘంగా ఐద్వాగా కూడా ప్లాంట్ పరిరక్షణ అయినంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఐద్వా విశాఖ కార్యదర్శి సత్యవతి. భారతదేశంలోనే వన్ని తీసుకొచ్చింది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో తయారు చేసిన స్టీల్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దాంట్లో మన స్టీల్ ప్లాంట్ ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకనంటే ఇది నాణ్యమైన ఉక్కు ఇక్కడ తయారవుతుందని చెప్పేసి. అలాంటి స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం కనుక సొంత గనులు కనుక కేటాయిస్తే ఖర్చు తక్కువ అవుతుంది, ఉత్పత్తి ఇంకా బాగా నాణ్యమైన ఉక్కుని తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సుభాష్ చంద్రబోస్ స్పందించారు.
చెప్పారు. తాను నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తినని ఆయన అన్నారు. వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని, తాను జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నానన్నారు. తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ విన్నవించారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. వైసీపీ వీడే ఆలోచన తనకు కలలో కూడా లేదని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ అయోధ్య రామరెడ్డి గారు మీ ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే టుడేస్ హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరో ఇద్దరు మా సహచరులు ఇద్దరు, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు వారి కోడలు గారు అనుకుంటాను, హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను. ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితోనే కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ, అదే అయోధ్య రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన మహోత్సవంలో భాగంగా ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని 42 అవార్డు మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసినటువంటి వనం మనం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మొక్కల పెంపకం పైన భావితరాల మనుగడ ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా చెట్ల పెంపకం చేపట్టాలన్నారు. అనంతరం టీడీపీ విశాఖ జిల్లా పార్లమెంటరీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ మాట్లాడుతూ మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదని, ప్రతి ఒక్కరు కూడా తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జోనల్ కమిషనర్ జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ అధికారుల చేత ప్రతి శుక్రవారము డ్రై డేగా, అంటే ఇంటిలో ఏదైతే మనము అన్వాంటెడ్ వాటర్ ఉందో మొక్కల పక్కన, చిన్న చిన్న టైర్లు పక్కన, లేకపోతే రిఫ్రిజిరేటర్స్ వెనకాల ఉండిపోయిందో వాటరు, ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము ఇక్కడ జీవీఎంసీ ద్వారా అధికారులు కింద స్టాఫ్ని కూడా పంపించి వెరిఫై చేసి మొక్కల దగ్గర కూడా ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే ఉందో ఆ వాటర్ లేకుండా చూసుకుంటే ఏదైతే దోమలని మళ్ళీ వృద్ధి చేసే విధానంని మనం ఆఫ్ చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా మనం వనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క చోట ఇంట్లో కానీ, స్కూల్స్లో కానీ, పార్క్స్లో కానీ ఇంకా పర్యావరణాన్ని పెంచడం గురించి మొక్కల్ని నాటే కార్యక్రమము పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజే ఇక్కడ జీవీఎంసీ అధికారులు మన జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో రైల్వే న్యూ కాలనీలో వార్డ్ నెంబర్ 42లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందాక ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడ గ్రౌండ్స్లో కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారికి, అట్లాగే టీడీపీ నాయకులకి, జగదీష్ గారికి, బీజేపీ నాయకులకి. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చదనంతో పర్యావరణం సమతుల్యత లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ఎస్ శ్రీధర్ తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైదానంలో మొక్కలను నాటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత వనం మనం కార్యక్రమం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో 1,00,00,000 మొక్కలు నాటి ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. దీనికి శ్రీకారం చుట్టే విధంగా విశాఖపట్నం నగరంలో నేడు వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్, విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా ప్రియమైన పిల్లలందరికీ కూడా వన మహోత్సవ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత వనం మనం కార్యక్రమాన్ని మళ్ళీ మనము ప్రారంభించడం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఎంత డ్యామేజ్ యాజ్ హ్యుమానిటీ వీ హ్యావ్ కాజ్ టు ద ఎన్వైరన్మెంట్ అని. దాని యొక్క ఇంపాక్ట్ని ఎవ్రీ డే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మీరందరూ పేపర్లో చదివి ఉంటారు. మొన్నే కేరళ రాష్ట్రంలో వయనాడ్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. A huge landslide happened and hundreds of people lost their lives. Do you know what is the cause for that accident, or rather the natural calamity? It is because of indiscriminate felling of trees, because of the development in the ecologically sensitive area. వెస్టర్న్ ఘాట్స్ని మనం ఎకాలజికలీ సెన్సిటివ్ ఏరియా అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము, బట్ దాన్ని రక్షించుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల ఈరోజు ప్రాణాలు మనం కూలిపోతున్నాము. మొన్న ఒక 10 రోజుల క్రితం మీరందరూ పేపర్లో చదివి ఉంటారు, బికాస్ ఆఫ్ సీ లెవెల్ రైజ్ సమ్ ఆఫ్ ద సిటీస్ ఆర్ గోయింగ్ టు బీ అండర్ ద సీ ఇన్ ద నెక్స్ట్ 100 to 150 years. Do you know Vizag also, some parts of it will be under the sea if the prediction goes right. How many of you read it in paper? So that is the kind of వనం మనంలో భాగంగా ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ 39వ వార్డు పరిధిలోని ఎన్వీడీఎం స్కూల్ ఆవరణలో జరిగిన వనం మనం కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంపైనే భావితరాల మనుగడ ఆధారపడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వనం మనం కార్యక్రమం రాష్ట్రమంతా జాతరలాగా జరుగుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మొక్కలను నాటుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా చెట్ల పెంపకం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, పోర్టు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాలుష్యం నుంచి కాపాడాలి, ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి, ఈ కాలుష్యం బారిన పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో 5,000 మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు సహకరించారు, ఈ మొక్కలని కూడా వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, ఈ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నాను నేను. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి, కాలుష్యం పూర్తిగా
రక్షించబడాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 ఎకరం మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కలు కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతా ఉంది. ఈ ప్రాంతాలంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాటడంతో పాటు అలాగే డ్రైనేజీ వ్యవస్థలో పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ మా జిఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని వార్డులు ఉంది. ఇవాళ రేపు 3 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకల్లాడే విధంగా జన సైనికులు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కాలుష్యం బారించి అందరం కాలుష్యం అంటున్నాం, కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి మొక్కను కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను. బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల సమీపాన చేరింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ రానున్న 12 గంటల్లో మరికొంత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుంది. తర్వాత 36 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర ఒరిస్సా తీర ప్రాంతానికి సమీపంలో చేరుకున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మరో 12 గంటల్లో ఒక స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మరో 36 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనాలు వేసింది. ప్రస్తుతం వాయువు దిశగా పయనిస్తున్న ఏదైతే ఈ అల్పపీడనం ఉందో మరో 12 గంటలుగా స్పష్టంగా అది అల్పపీడనం తయారవుతుంది. దాని తర్వాత 36 గంటల్లో వాయుగుండంగా పారే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం. అయితే ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఉదయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మరో 12 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులు విడుదల చేశారు పత్రికా ప్రకటన ద్వారా. అదేవిధంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ప్రాంతంలో మనం చూస్తే సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది యంత్రాంగం ద్వారా. అదేవిధంగా మరోవైపు జీఎంసీ కమిషనర్ కూడా ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ సంబంధించి కానీ లేకపోతే అధికారులకు సంబంధించి రివ్యూ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పారిశుద్ధ్య సమస్య సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది జీఎంసీ కమిషనర్. అదేవిధంగా మరోవైపు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా దీని మీద ఒక రివ్యూ ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అదేవిధంగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగాన్ని అయితే ఆయన ఇప్పటికీ అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మరో 12 గంటలు జిల్లా మొత్తం కూడా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం కోరడం జరిగింది. మరోవైపు తీరమంతా కూడా అలజడి సముద్రం అంతా కూడా చూస్తుంటే మనం ఉధృతమైన కెరటాలు వస్తున్నాయి. తీరమంతా కూడా అలజడి ఉన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. రానున్న 12 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు రాయలసీమ అటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం కోవడం అయితే మనకు కనిపిస్తుంది. ఇది విశాఖ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేశ్వర్, దుర్గా ప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే ఎగతాళి చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. జగన్తోనే ఉంటా, వెన్నుపోటు పొడవలేని వెళ్లి సుభాష్ చంద్రబోస్. ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.